Hello friends, welcome to Honey GS classes. 23rd March 2022 కరెంట్ అఫైర్స్. తెలంగాణ అంశాలు ఒక మూడు ఉన్నాయి. ఈ 23rd మార్చ్ మనకి వరల్డ్ మెటీరియలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినము, అండ్ షహీద్ దివాస్ ఫేమస్ మనకు తెలుసు. ముగ్గురిని గుర్తిస్తారు. ఆ రెండు దినాలు గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అని చెప్పేసి తెలంగాణ అంశాలు మనకి ఆ 73918 సీడ్ బాల్స్ ని ఒక సెంటెన్స్, ఒక ఆకారంలో అమర్చి ఈ మహబూబ్ నగర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్ రికార్డు సృష్టించారు. ఆ రికార్డ్ ఏంటి అని చెప్పేసి మిత్రు క్లినిక్ అని ఒక ట్రాన్స్జెండర్స్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి హాస్పిటల్ ఎక్కడ అని చెప్పేసి ఈ హైదరాబాద్ పోలీసులు ఒక సాంకేతికత డెవలప్ చేస్తున్నారు. మన వాహనాల నుంచి వచ్చే హారన్ సౌండ్ శబ్ద కాలుష్యం కలగజేస్తుందా లేదా అని చెప్పేసి జర్మనీ పరికరంతో టెస్ట్ చేస్తారు. ఫైన్ కూడా విధిస్తారని చెప్పేసి ఒక మూడు అంశాలు తెలంగాణ అంశాలు మనకి ఈరోజు ఉన్నాయి. ఇండియన్ పార్టీ చూస్తే ఈ పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ నిన్న తన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒక రాజ్యాంగ ఉల్లంఘన చేయడం జరిగింది. ఆ ఏంటి కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి. హర్యానా అసెంబ్లీ యాంటీ కన్వర్షన్ బిల్లుని ఆమోదించింది. యాంటీ కన్వర్షన్ బిల్లు అంటే ఏంటి, దీనికి లింకప్ లో లవ్ జిహాద్ కేసు ఏంటి అని చెప్పేసి ఎకనామిక్ చూస్తే ఈ భారత వృద్ధి రేటు జీడిపిని 2022-23 ఎకనామిక్ ఇయర్ గాను ఇంతకుముందు కొన్ని సంస్థలు అంచనా వేసాయి ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చెప్పేసి. మళ్ళీ కొత్తగా ఒక రెండు సంస్థలు S&P అని చెప్పేసి స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ, ఇంకొకటి ఫేమస్ ఫిచ్ రేటింగ్ అనే సంస్థ ఈ 8.5 ఉంటుందని చెప్పింది. సమ్మిట్స్ చూస్తే ఈ వింగ్స్ ఇండియా 2022 సమ్మిట్ అనేది మన బేగంపేట ఎయిర్పోర్ట్ లో జరగబోతుంది. వరల్డ్ టీబీ డే 2022 సమ్మిట్ మనకి ఢిల్లీలో జరగబోతుంది. ఈ మార్చి 24th టుమారో మనకి వరల్డ్ టీబీ డే. సో ఆ సందర్భంగా ఢిల్లీలోని ఈ వైజ్ఞానిక భవన్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ థీమ్ ఏంటి అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే మనకి ఎక్స్ డస్ట్ లింక్ అని చెప్పేసి ఈ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ల మధ్య సంయుక్త సైనిక విన్యాసము. రైట్. రిపోర్ట్స్ చూస్తే మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి వాయు నాణ్యత సూచిక అనేది ఈ ఐక్యూ ఎయిర్ సంస్థ స్విట్జర్లాండ్ లో ఉంటుంది. అది రిలీజ్ చేసింది. ఇండియా ప్లేస్ ఎంత, ఇండియాలో ఉన్న సిటీస్ ప్లేస్ ఎంత అని చెప్పేసి మనం నంబరింగ్ గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ చూస్తే గిట్ట మొట్టమొదటిసారిగా కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అనేది ఏ స్టేట్ స్టార్ట్ చేస్తుంది ఇండియాలో. పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే మనకి జియా రాణి అని చెప్పేసి ఒక మహిళ ఈ పాక్ జలసంధిని ఈదిన చిన్న వయసురాలు ప్లస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈదిన మహిళగా ఈ జియా రాణి రికార్డు సృష్టించింది. సో ఆస్లే బార్టీ చిన్న వయసు ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ని రిటైర్ ప్రకటించింది. వార్తల్లో అయితే నిలిచింది. స్పోర్ట్స్ చూస్తే క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్. అతను 807 గోల్స్ కొట్టి ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించడం జరిగింది. బుక్స్ చూస్తే మనకి ద షీల్డ్ కోవిషీల్డ్ అని చెప్పేసి బుక్ ని ప్రకాష్ కుమార్ రిలీజ్ చేయడం జరిగింది. కోవిషీల్డ్ ఎలా తయారు చేస్తారని చెప్పేసి ఆ ప్రయాణం, ఆ జర్నీ ఏంటి అని చెప్పేసి ఆ బుక్ లో ఉంటది. రైట్. ఫస్ట్ చూస్తే మనకి 23rd మార్చ్ ఒకటి వరల్డ్ మెటీరియలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినం అని చెప్పేసి ఈ రోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని థీమ్ ఏంటి అంటే ఎర్లీ వార్నింగ్, ఎర్లీ యాక్షన్, ముందస్తు హెచ్చరిక, ముందస్తు చర్యలు అని చెప్పేసి ఈ ప్రపంచ వాతావరణ దినం యొక్క థీమ్ లో తీసుకోవడం జరిగింది. మనకి మార్చి 23rd ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఈ 23rd మార్చ్ 1950 ఈ రోజున ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి సందర్భంగా ఈ 23rd మార్చిని ప్రపంచ వాతావరణ దినంగా సెలబ్రేట్ చేసుకుంటున్నది. ఇది యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ. యుఎన్ఓలో ఎన్ని సభ్య దేశాలు ఉంటే, మెంబర్ స్టేట్స్ ఉంటే, ఈ WMDలో కూడా అన్ని మెంబర్ స్టేట్స్ ఉంటాయి. 193 ఉన్నాయి యాజ్ ఆన్ టుడే ప్రకారం. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్ లోని
జెనీవాలో ఉంది ఈ ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క కార్యాలయం. మన థీమ్ సరిపోతుంది, ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్స్ అని చెప్పేసి. మనకు మార్చి 21, మార్చి 22, మార్చి 23, మార్చి 24 వరుసగా ఉన్నాయి. అటవీ, నీరు, వాతావరణము, ప్రపంచ క్షయ దినం అని చెప్పేసి రేపు ఉన్నది. సో అన్నింటి కంపల్సరీ అనివాక్ష అని చెప్పేసి 4 వరుసగా ఉన్నాయి, 4 గుర్తు పెట్టుకోవాలి. సెకండ్ మార్చి 23 మనకి షహీద్ దివాస్ అని చెప్పేసి అమరుల దినం అని చెప్పేసి మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రైట్, ఎవరు అంటే వాళ్ళు ముగ్గురు అమరులు. ఎవరు అంటే ఈ మార్చి 23, 1931 ముగ్గురిని ఉరిదీస్తారు. సో ఫేమస్ భగత్ సింగ్ అండ్ రాజ్ గురు, సో సుఖదేవ్ తోరట్ అని చెప్పేసి మనం హిస్టరీలో డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ రివాల్యూషనరీ మూమెంట్ అని చెప్పేసి మనకు 7వ అడుగు అక్కడే ఆగిపోయింది, ఆ 7వ అడుగు పడతలేదు కానీ. రైట్, ఈ భగత్ సింగ్ అండ్ రాజ్గురు సుఖదేవ్ అని చెప్పేసి ముగ్గురిని ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీస్తుంది ఈ మార్చి 23న. సో ఆ అమరుల గుర్తుగా మనం షహీద్ దివాస్ని జరుపుకుంటాం, వాళ్ళని గుర్తు చేసుకుంటాం, వాళ్ళ యొక్క స్ఫూర్తి మనం అందిపుంచుకుంటాం అని చెప్పేసి చెప్తున్నాం. రైట్, వాస్తవంగా ఈ 1931 మార్చి 23 కాదు వాళ్ళు ఉరి తీయాల్సింది. సో 1931 మార్చి 24. సో ఒక రోజు ముందే. ఎందుకు అంటే ఈ భగత్ సింగ్ అప్పుడు చాలా ఫేమస్ అయిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఏమైందంటే ఈ జతీంద్రనాథ్ అని చెప్పేసి, సో జతీంద్రనాథ్ దాస్ అని చెప్పేసి ఈ చిన్న కుర్రాడు 13 ఇయర్స్ ఏమో ఉంటాయి, ఈ 63 రోజుల పాటు దీక్ష చేసి మరణిస్తాడు. ఈ జైళ్లలో సరైన వసతులు లేవని చెప్పేసి రాజకీయ ఖైదీగా ట్రీట్ చేయమని చెప్పేసి ఈ దాసు ఈ నిరాహార దీక్ష ఫాస్టింగ్ అంటిల్ డెత్ చేస్తే సో చనిపోతాడు. ఈయన అంతిమ యాత్రలో ఎక్కువ మంది పాల్గొంటారు ఇదే సేమ్ జైల్లో, లాహోర్ జైల్లో. సో బ్రిటిష్ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే ఈ దాస్ చనిపోతూనే ఇంత డిస్టర్బెన్స్ అయింది జైల్లో, ఈ భగత్ సింగ్ ఇంకా ఉరి తీస్తే మనమైతే ఈ ప్రజలు బతకనియారని చెప్పేసి తెలియకుండా ఒకరోజు నైట్ ముందే ఇంప్లిమెంట్ చేస్తారు 23 మార్చిన. సో ఉరి తీస్తారు. భగత్ సింగ్ ఏమంటాడు అంటే మమ్మల్ని రాజకీయ ఖైదీలాగా కాల్చి పడేయమంటే వాళ్ళు ఉరి తీస్తారు. ఉరి తీసినాక ముక్కలు ముక్కలుగా కోసి ఈ లాహోర్ దగ్గర రావి నది దగ్గర ఈ కాలబెట్టంగా ప్రజలు చూస్తే అక్కడి నుంచి పారిపోతారు ఈ బ్రిటిష్ వాళ్ళు. సో అదంతా స్టోరీ మనకి ఇక్కడ అవసరం లేదు కానీ జస్ట్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అని చెప్పేసి ఉరి తీస్తారు ఈ సాండర్స్ హత్య కేసులో. సాండర్స్ ఎవరు అంటే మనకి ఈ లజపతి రాయ్ని ఈ సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు లజపతి రాయ్ ధర్నాలో పాల్గొంటే చంపేస్తాడు ఈ సాండర్స్ అని చెప్పేసి. రైట్, ఇది ఈ రోజు మనకి ఒక 2 కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటేమో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రివాల్యూషనరీ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, విప్లవాత్మక కార్యక్రమాలు కండక్ట్ చేసిన వాళ్ళు ఈ స్వతంత్ర ఉద్యమంలో, వాళ్ళ కోసం ఒక గ్యాలరీ అనేది భారత్ గ్యాలరీ. సో బిప్లోబీ భారత్ గ్యాలరీ అనే పేరు మీదుగా ఒక ఫొటోస్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంటే విక్టోరియా మెమోరియల్ హాల్ కలకత్తాలో ఉంటది. ఈ వర్చువల్ మోడ్ లో దీన్ని స్టార్ట్ చేస్తున్నాడు మన మోడీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఈ కేజీ, ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి మనకి ఈ అలా ఒక స్కూల్ ఉంటుంది వాళ్ళది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రిపరేటరీ స్కూల్ అని చెప్పేసి కేజ్రీవాల్. ఈ ప్రిపరేటరీ స్కూల్కి మన భగత్ సింగ్ పేరు పెడుతున్నారు. ఢిల్లీ అంటే ఆ స్కూల్ ఏం చేస్తుందంటే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి స్టూడెంట్స్ వచ్చేలా తర్ఫీదు ఇస్తుంది. సో ఆ స్కూల్కి మన భగత్ సింగ్ పేరు పెడుతున్నాడు ఆ కేజ్రీవాల్ అని చెప్పేసి. సో ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ ప్రిపరేటరీ స్కూల్కి మన భగత్ సింగ్ పేరు. సో ఇది మనకి మార్చి 23 ఉన్న ఇంపార్టెన్స్. రైట్, తెలంగాణ అంశాలు ఒకసారి చూస్తే ఫస్ట్ ఈ మహబూబ్ నగర్ యొక్క ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఒక 73,918 సీడ్ బాల్స్ అంటే విత్తనాలు భూమిలో నాటకుండా ఆ మట్టిని ఆ విత్తనానికి చుట్టూ ఒక బాల్ లాగా తయారు చేస్తారు.
ఇన్ని సీడ్ బాల్స్ ఆర్డర్ లో పేర్చి రికార్డు సృష్టించిండు, గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఎక్కిళ్ళు. రైట్, వీళ్ళు ఏ రోజున అంటే మనకి ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అనేది చేయడము జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని వీళ్ళు ఈ గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి మన ఎంపీ సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తారు. దీనిలో భాగంగా వీళ్ళు ఇన్ని సీడ్ బాల్స్ ని ఒక సెంటెన్స్ ఒక ఆర్డర్ లో అమరిక చేయడము జరిగింది. గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి గ్రీన్ ఛాలెంజ్ కి ఆన్సర్ గా ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు మహబూబ్నగర్ లో ఉంటారు, ఈ రికార్డ్ సృష్టించడము జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో మిత్రు క్లినిక్ అని చెప్పేసి ఇది ట్రాన్స్జెండర్స్ కోసము, ట్రాన్స్జెండర్సే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఇటువంటి హాస్పిటల్ ఎక్కడా లేదు, మన హైదరాబాద్ లోని నారాయణగూడలో ఉంది. సో నారాయణగూడలో ఉన్నది ఈ మిత్రు క్లినిక్ అని చెప్పేసి ట్రాన్స్జెండర్స్. వాళ్ళు ఏమంటారు అంటే భారతదేశంలో కుక్కకైనా వైద్యం చేస్తారు కానీ మాలాంటి మనుషులకి ఎవరు వైద్యం చేయరు కాబట్టి సో మేమే డాక్టర్ ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి కొంతమంది ట్రాన్స్జెండర్స్ కలిసి ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈ హార్న్ అంటే సౌండ్, ఈ వాహనాల నుంచి వచ్చే శబ్ద కాలుష్యం అనేది హార్న్ ఎంత ఉంటుందో కొలిచే పరికరం అనేది జర్మనీ టెక్నాలజీస్ తోని హైదరాబాద్ పోలీసులు ఇన్స్టాల్మెంట్ చేస్తున్నారు, ఇంకా చేయలేదు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పెడతారు, ఏ బండి నుంచి హార్న్ ఎక్కువ వస్తుందో అది స్కాన్ చేస్తుంది, ఆ బండి నెంబర్కి ఫైన్ అయితే వేస్తారు. సో మనకి జర్మన్ టెక్నాలజీ సాయంతో ఇదంతా చేస్తున్నారు, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, జస్ట్ ప్రాక్టికల్ స్టేజ్లో అయితే ఉంది. నెక్స్ట్ పాలిటీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్. ఈ భగవంత్ సింగ్ మాన్ ఏం చేస్తారు అంటే మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ గవర్నర్ బన్వర్లిల్ పురోహిత్ అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు మంత్రివర్గంతో. మనకి ఆర్టికల్ 164(1) ప్రకారం, సెంట్రల్లో 75(1) ప్రకారం ఇక్కడ ప్రధానమంత్రిని రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తాడు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ని గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. ఎవరిని అంటే ఈ లోక్సభలో లేదా ఈ అసెంబ్లీలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళని. సో వీళ్ళకి 92 ప్లేసెస్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 117లో. 92 కాబట్టి ఇంకా గవర్నర్ ఈ బన్వర్లాల్ పురోహిత్ అని చెప్పేసి మన ఈ భగవంత్ సింగ్ మాన్ ని చీఫ్ మినిస్టర్ గా అపాయింట్మెంట్ చేస్తాడు. భగవంత్ సింగ్ మాన్ ఏమంటాడు, నౌ ఐఎమ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ నువ్వు ఈ సభ్యులని మంత్రులుగా అపాయింట్మెంట్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. సీఎం ఏం చేస్తాడంటే మినిస్టర్స్ ని లిస్టు గవర్నర్కి ఇస్తే గవర్నర్ మినిస్టర్స్ ని అపాయింట్మెంట్ చేస్తాడు. మనకి 164(1)(a) లేదా 75(1)(a) ఉంటుందండి. ఈ ఆర్టికల్ మనకి 91(a) క్యాపిటల్ ఏ ఉంది అంటే అది రాజ్యాంగంలో అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు, సవరణ చేసి అది యాడ్ చేసినట్టు. క్యాపిటల్ ఏ కానీ బి కానీ సి కానీ ఉంటాయి, క్యాపిటల్ లో ఉంటే యాడ్ చేసినట్టు అంటే కొత్త ఆర్టికల్ అన్నట్టు అది. సో 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారము ఒక రాష్ట్ర మంత్రివర్గం అనేది షెల్, ఈ వర్డ్ మెయిన్ అండి, షెల్ నాట్ లెస్ దెన్ 12 కంటే తక్కువ ఉండద్దు, షెల్ నాట్ ఎగ్జీడ్ 15% ఆఫ్ టోటల్ మెంబర్ ఆఫ్ హౌస్ అని చెప్పేసి. అంటే ఒక రాష్ట్ర మంత్రి వర్గంలో కనీస సభ్యుల సంఖ్య 12 ఉండాలి, 12కు తగ్గద్దు. షెల్ మీన్స్ మండేటరీ. ఒక ఆర్టికల్లో షెల్ ఉంది అంటే అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్. ఒకవేళ మే ఉంటే ఇట్ట, మే నాట్ లెస్ దెన్ ఉంటే ఇట్ట, దేర్ ఇస్ వన్ ఆప్షన్, మే అంటే చేయొచ్చు చేయకపోవచ్చు. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఉన్నాడు, లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే అని ఉంటుంది, మే కాబట్టి మొన్న చేయలేదు.
అదే రాజ్యసభకి షెల్ నామినేట్ కంపల్సరీ 12 మెంబర్స్ చేయాలి కాబట్టి చేశాడు. ఇప్పుడు ఏంటి 164 1A 75 1A ప్రకారము ఒక రాష్ట్రంలో మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రితోని కలుపుకొని 12 మెంబర్స్ ఉండాలి, 15% కి తగ్గదు మొత్తం రాష్ట్ర అసెంబ్లీ యొక్క ఎమ్మెల్యే స్థానాల సంఖ్యలో. మనకి 1111 లో 15 అంటే ఎంత వస్తుంది మొత్తం మీద చూస్తే దాదాపు 17 18 దాకా వస్తుంది, రైట్. అంటే వీళ్ళు 12 నుంచి 18 19 20 వరకు అయితే ఉండాలి. ఏది యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 164 1A ప్రకారం. బట్ మన భగవంత్ సింగ్ మాన్ ఏం చేసిందంటే కేవలం 10 మంది అంటే ప్లస్ తనతో కలుపుకుంటే 11 మందితోని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ గవర్నర్ ఎవరు అంటే బన్వర్ లాల్ పురోహిత్ అని చెప్పేసి. సో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినారా అంటే ఎస్ 100% ఉల్లంఘించినట్టే. మరి ఏమైతుంది అంటే ఏమన్నా కోర్టు కేసు ఇస్తే గిట్ట సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది, ఇంకొకరిని కలుపుకుంటే అయిపోద్ది అని చెప్పేసి తీర్పు అయితే చెప్తుంది, ఒక్కటి తగ్గిందని చెప్పేసి కోర్టు అయితే తీర్పు చెప్తుంది, రైట్. వాస్తవంగా మరి సవాదా ఎందుకు చేసిందంటే ఈ యూపీలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ మంది 83+ ఉన్నారు మినిస్టర్స్. సో అంతమంది మినిస్టర్స్ ఉంటే ఇంకా మన ప్రభుత్వం మీద అనవసర ఖర్చు అని చెప్పేసి జంబో క్యాబినెట్ ని నివారించేందుకు సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఆ తీర్పు ఆధారంగా ఈ లిమిట్ అనేది పెట్టడము జరిగింది. సో ఏంటి రాజ్యాంగ ఉల్లంఘన అంటే కనీసం ఉండాల్సిన మంత్రుల సంఖ్యను తన మంత్రివర్గంలోకి చేర్చుకోలేదు పంజాబ్ నూతన ముఖ్యమంత్రి. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ వయలేషన్. షెల్ ఉంటే కంపల్సరీ మండేటరీ, అంత నెంబర్ కంపల్సరీ పాటించాల్సిందే. మీరు 164 1A లేదా 75 1A ఆర్టికల్ గూగుల్ సెర్చ్ చేయండి, ఇండియన్ కానూన్ వెబ్సైట్ లో అది ఉంటది, ఏది షెల్ నాట్ లెస్ దెన్ 12 అని ఉంటది. నెక్స్ట్ హర్యానా అసెంబ్లీ సో యాంటీ కన్వర్షన్ బిల్లుని ఆమోదించింది. సో యాంటీ కన్వర్షన్ బిల్లు అంటే మత మార్పిడి నిరోధక బిల్లుని ఆమోదించింది హర్యానా అసెంబ్లీ. టెక్నికల్ గా పేరు ఏంటి అంటే జనరల్ గా ఇది మత మార్పిడి నిరోధక బిల్లు జనరల్ గా. టెక్నికల్ నేమ్ ఎగ్జాక్ట్ గా బిల్లు టెక్స్ట్ ఏంటి అంటే హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ బిల్లు 2022. అంటే హర్యానా ప్రభుత్వం అనేది ప్రివెన్షన్ నిరోధిస్తుంది, అన్లాఫుల్ చట్ట విరుద్ధమైన కన్వర్షన్ మార్పిడి రిలీజియస్ చట్ట విరుద్ధమైన మత మార్పిడిని హర్యానా ప్రభుత్వం నిషేధిస్తుంది. అయినప్పటికీ మీరు మత మార్పిడి చేసుకుంటే 1 లక్షం నుంచి 1 ఇయర్ నుంచి 5 years వరకు జైలు శిక్ష లేదా 1 లక్ష వరకు అయితే మనకి జరిమానా. 1 లక్ష నుంచి 5 lakhs లేదా 1 year నుంచి 5 years వరకు ఎంతైనా కేస్ టు కేసు అనేది కోర్టు అనేది ఫైన్ అనేది విధిస్తుంది అని చెప్పేసి చట్టంలో ఉంటది, రైట్. అసలు ఇది అన్లాఫుల్ అనే ఏ యాక్టివిటీ అంటే ఈ హర్యానా ప్రభుత్వం చెప్పింది ఏంటిదంటే మ్యారేజెస్ ద్వారా పెళ్లిళ్ళ ద్వారా ఫోర్స్ఫుల్ గా రిలీజియస్ చేంజ్ అయితే గిట్ట ఈ చట్టం అనేది వర్తింప చేస్తామని చెప్పేసి చెప్పింది. ఎందుకు హర్యానాలో ఈ చట్టం చేయాల్సిన అవసరం వచ్చిందంటే హర్యానాలో లవ్ జిహాద్ కేసులు ఎక్కువైనాయి అని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పినాడు. లవ్ జిహాద్ కేసెస్ ఎక్కువైనాయి, దాన్ని నివారించేందుకు మేము మత మార్పిడి బిల్లు తీసుకొస్తున్నాం అని చెప్పేసి నిరోధక బిల్లు అని చెప్పేసి నిన్న అసెంబ్లీ చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద లవ్ జిహాద్ అంటే హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం మత మార్పిడి చేసుకోవడమే ఈ లవ్ జిహాద్ అని చెప్పేసి హిందుత్వ సంస్థలు చెప్తాయి. దీనికి ఫేమస్ కేసు చెప్పాలంటే షఫీన్ జహన్. నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది. సో షఫీన్ జహన్ వర్సెస్ అఖిలా అశోకన్ ఆర్టికల్ 21 కేసు ఇది. షఫీన్ జహన్ వర్సెస్ అఖిలా అశోకన్ కేసులో ఈ అఖిలా అశోకన్ ఈ అమ్మాయి తండ్రి పేరు, ఈ అఖిలా అనే అమ్మాయి ఈ షఫీన్ జహన్ ని ప్రేమిస్తుంది. తర్వాత ఈ పేరు మార్చుకుంటది, ముస్లింగా కన్వర్ట్ అయిపోయి హదియాగా పేరు మార్చుకుంటది. సో ఈ కేసు పేరు హదియా కేసు, ఈ కేసు పేరు లవ్ జిహాద్ కేసు. ఈ కేసు పేరు టెక్నికల్ గా చూస్తే
ఈ షఫిన్ జహీన్ వర్సెస్ అఖిల అశోకన్ అని చెప్పేసి. ఈ అఖిల అశోకన్ కోర్టు ఫస్ట్ కేరళ హైకోర్టుకు వెళ్తే కేరళ హైకోర్టు మ్యారేజ్ ని నల్ అండ్ వైడ్ గా ప్రకటిస్తుంది, కొట్టి పడేస్తుంది. ఎస్, ఇది బలవంత మత మార్పిడి, ఈమెకు మానసిక స్థితి సక్కా లేదని చెప్పేసి ఆ పెళ్లిని ఖండిస్తుంది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అనేది ఈ పెళ్లిని చట్టబద్ధమని చెప్పేసి తీర్పు చెప్తుంది. సో షఫీన్ జహీన్ కేసుని మనం లవ్ జిహాద్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ మత మార్పిడి అనేది పెళ్లిల ద్వారా జరగకుండా ఈ హర్యానా ప్రభుత్వం అనేది యాంటీ కన్వర్షన్ బిల్ అని తీసుకురావడము జరిగింది. సో ఫస్ట్ ఇటువంటి చట్టము రాష్ట్రాలు చేసినాయి అంటే ఎస్, బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ దాదాపు ఆల్మోస్ట్ చేసినాయి అని చెప్పాలి. ఫస్ట్ అయితే మనకి ఒడిషా 1967లో ఒడిషా ఫస్ట్ వేసింది. సో మనం ఇంతకు డిస్కస్ చేసాం ఈ కేసును, ఒకసారి మీరు వీడియో చూస్తే అది ఈజీగా అర్థమవుతుంది. రైట్. ఈ మత మార్పిడి మీద మనకు రెండు ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం. సో ఒకటి ఏఆర్ రెహమాన్, ఈయన వాస్తవంగా పేరు దిలీప్ కుమార్ అవుతుంది. సెకండ్ ధర్మేంద్ర, దిల్వర్ ఖాన్ అని చెప్పేసి. సో ఇద్దరు మనకి ఈ సినీ ఫీల్డే. ఏఆర్ రెహమాన్ ఫస్ట్ ఈ దిలీప్ కుమార్ గా హిందూ మతంలో పుట్టేసి ఈ ముస్లిం మీద ఇష్టంతో కన్సైన్స్ అంటాం. సో రైట్ టు కన్సైన్స్ మనకి ఆర్టికల్ 25 లో ఉంది. సో మత మార్పిడి అని లేదు ఆర్టికల్లో, బట్ రైట్ టు కన్సైన్స్, నీకు ఇష్టమైన మతాన్ని నమ్మిన దాన్ని నువ్వు ఆచరణ చేయొచ్చు అని చెప్పేసి, ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 25 లో ఉంటుంది. సో దాని ప్రకారం దిలీప్ కుమార్ అనే అతను ఏఆర్ రెహమాన్ గా పేరు మార్చుకొని ముస్లిం మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు, ప్రొపగేట్ చేస్తున్నాడు, ప్రొఫెస్ చేస్తున్నాడు. సో ఇది వ్యాలిడ్. ఇది ఎందుకు? ఇష్టపూర్వకంగా కన్సైన్స్ ప్రకారం మతం మారినాడు. ఈ ధర్మేంద్ర, ఇతని వేరే స్టోరీ. ధర్మేంద్రకి ఈ షోలే సినిమాలో ఈ హేమ మాలిని అని చెప్పేసి ఇద్దరికి ప్రేమ పుడుతుంది. సో పెళ్లి చేసుకోవాలి. ధర్మేంద్రకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక భార్య ఉన్నది. హిందూ మత సంప్రదాయంలో రెండవ పెళ్లి అనేది చేసుకోరాదు, భార్య డైవర్స్ ఇస్తే తప్పించి. మన చట్టం కూడా హిందీ డైవర్స్ యాక్ట్ 1955 ప్రకారం కూడా అంతే. సో ఈ భార్యను చంపేయలేడు, కంపల్సరీ అది మళ్ళీ ఇంకో కేసు అవుతుంది. ఏం చేయాలని చెప్పేసి చూస్తే, సో ముస్లిం మతస్థులకి మారితే అక్కడ బహుభార్యత్వం ఉంది అని చెప్పేసి, సో ఈ ధర్మేంద్ర కేవలం మ్యారేజ్ కోసం, ముస్లిం మతం మీద మక్కువ లేదు, పాడు లేదు, పెళ్లి కోసము దిల్వర్ ఖాన్ గా మార్చుకుంటుంది, కోర్టు కొట్టి పడేస్తుంది. ఎందుకంటే ధర్మేంద్ర ఎప్పుడు కూడా నమాజ్ చేయలేదు, ఎప్పుడు జకాత్ చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేస్తలేడు, మతం అనేది ప్రాక్టీస్ చేయట్లేదు, ఆచరణ చేయట్లేదు అని చెప్పేసి ధర్మేంద్ర యొక్క మత మార్పిడి కొట్టి పడేస్తుంది కోర్టు. సో ఇదేమో బలవంతం మత మార్పిడి, ఇష్టం లేకుండా మారడము, సర్టెన్ లాభం కోసము, పెళ్లి కోసం అని చెప్పేసి. సో ఇది హర్యానా ప్రభుత్వం చేసింది. ఇదేమో స్వచ్ఛంద మత మార్పిడి. సో ఇప్పటికి కూడా ఇది వ్యాలిడే హర్యానాలో. నీకు ఇష్టపూర్వకంగా మతం మారితే ఇట్ట ఓకే, అది కోర్టు కేసు కాదు. బలవంతంగా మారితే మాత్రము అవుతుంది. రైట్. నెక్స్ట్ సో జీడిపి అని. సో భారత వృద్ధి రేటు అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2023 2022 నుంచి 23 వరకు వివిధ సంస్థలు ఆర్థిక వృద్ధి రేట్లు అంచనా వేస్తున్నాయి. మార్చి మాసం కాబట్టి ఇంకేమైనా వస్తాయి. సో ఈ మార్చి మాసం అయిపోయినాక ఇంకా రావిగా, కాబట్టి ఇంతవరకు ఏమేమి వచ్చినాయి ఒక పేపర్ రాసి పెట్టుకోండి. ఈజీగా మనం కంపేర్ టు స్టడీ చేస్తే మనం మర్చిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే S&P సంస్థ, స్టాండర్డ్ అండ్ పూర్ అనే సంస్థ 7.8 చెప్పిందండి. ఇంకోటి ఇవ్వాలనే ఫిచ్ రేటింగ్ సంస్థ 8.5 చెప్పింది. సో మనకి 7.8 ఇంతకు ముందు ఈ క్రిసిల్ రిపోర్ట్ చెప్పింది. 8.5 అనేది ఇంతకు ముందు ఇండియన్ ఆర్థిక సర్వే 8 నుంచి 8.5 ఉంటుందని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ ఏమో 8.7 అని చెప్పింది. IMF ఏమో 7.1 అని చెప్పింది. సో
మూడీస్ అనే సంస్థ అనేది మరీ అధ్వానంగా 5.4 అని చెప్పింది. సో ఇవి మనకు వివిధ రేటింగ్ సంస్థలు భారత ఆర్థిక వృద్ధి రేటు 2022-23 ఇయర్ లో అంచనా వేయడము జరిగింది. సో నెక్స్ట్ మనకి వింగ్స్ ఆఫ్ ఇండియా సమ్మిట్స్ అండి. సో సమ్మిట్స్ వింగ్స్ ఇండియా 2022 సమ్మిట్ అనేది మనకి ఇక్కడ ఈ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ లో జరుగుతుంది. సో బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా అంటే జస్ట్ ఏం లేదు, సివిల్ ఏవియేషన్ అంటే ఈ పౌర విమానయాన శాఖ అనేది ఇండియాలో ఉన్న ఏరోప్లేన్స్ ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. కేవలం పౌర సంబంధించింది, నాట్ డిఫెన్స్. ఇండియాతో పాటు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న ఏరోప్లేన్స్ కూడా వస్తాయి, డెమాన్స్ట్రేషన్ అనేది చేస్తాయి. ఇది వింగ్స్ ఇండియా అంటే కేవలం సివిల్ ఏవియేషన్ రంగంలో ఉన్న విమానాలు మాత్రమే పాల్గొంటాయి. సో ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కండక్ట్ చేస్తున్నారు ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ ప్లస్ దీంతో పాటు ఫిక్కీ. సో రెండు కలిపి సంయుక్తంగా జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఈ వింగ్స్ ఇండియా 2022 సమ్మిట్ ని కండక్ట్ చేస్తున్నాయి. సో మరి థీమ్ ఏంటి? సమ్మిట్ ఉంది అంటే కంపల్సరీ థీమ్ ఉంటుంది, ఒక డే ఉంది అంటే థీమ్ ఉంటుంది, కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. రైట్. నేను ఈ మార్చి మాసం అయిపోయిన తర్వాత జనవరి నుంచి మార్చి వరకు 3 months కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఈ డిఫెన్స్ అంటే ఈ నావల్ ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకు చాలా జరిగినాయి. అవన్నీ ఒక వీడియో. ఈ ఇంపార్టెంట్ డేస్ అని చెప్పేసి జనవరి నుంచి మార్చి వరకు ఒక వీడియో, ఈ సమ్మిట్స్ అన్ని ఒక వీడియో, ఈ వృద్ధి రేట్లు అన్ని ఒక వీడియో మనం కంపల్సరీ చేస్తాం. మనకి ఈజీగా కంపారిటివ్ స్టడీ జరిగి ఈజీగా మనకు గుర్తుంటుంది. థీమ్ ఏంటి అంటే ఇండియా 75 అంటే 75 years అయిపోయింది మన స్వతంత్రం వచ్చేసి. సో 75 న్యూ హోరిజన్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ సివిల్ న్యూ హోరిజన్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే హోరిజన్ అంటే కొత్త పదమే కాదు, కానీ జస్ట్ ఎక్కడైతే మనకి చూస్తే దూరం చూస్తే ఆకాశం అనేది భూమితో లింక్ అయి కనిపిస్తుందో అది హోరిజన్ అని చెప్పేసి పిలుస్తాం. సో న్యూ హోరిజన్ అనేది సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి అట్లా కనిపించాలని చెప్పేసి ఒక థీమ్ అన్నట్టు అది. రైట్. సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి న్యూ హోరిజన్ ఇది థీమ్ ఇది. రైట్. ఇందులో మనకి మన ఏరోప్లేన్స్ పాల్గొంటాయి, బోయింగ్ 737 అని చెప్పేసి ఇతర దేశాలు కూడా పాల్గొంటాయి. రైట్. మనం కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ప్రపంచంలో ఉన్న అన్ని విమానాలు పాల్గొంటున్నాయి అన్నప్పుడు మీకు డౌట్ వస్తుంది. అంటే ఇంతకుముందు తెలిస్తే డౌట్ వస్తుంది, తెలియకుంటే ఏం డౌట్ రాదు. ఎయిర్ షో అని ఒకటి ఉన్నది మనకి 2022 లో జరిగింది, సింగపూర్ లో జరిగింది. ఇది మరి ఇదేంటిది అంటే సింగపూర్ లో జరిగింది, ఇదేమో డిఫెన్స్ రంగంలో ఉన్న ఏరోప్లేన్స్ ని డెమాన్స్ట్రేషన్ చేయడము. ఇవి పౌర విమానాలు, ఇవి యుద్ధం. ఈ ఎయిర్ షో అనేది డిఫెన్స్ రంగము, ఈ వింగ్స్ ఇండియా అనేది సివిల్ రంగము. ఓన్లీ ఫర్ ప్యాసింజర్స్, ఓన్లీ ఫర్ కంబ్యాట్, యుద్ధం కోసం ఏవైతే ఏరోప్లేన్స్ ఉంటాయో అవి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తాయి. ఇవి ఓన్లీ ఫర్ ప్యాసింజర్స్ అని చెప్పేసి. రైట్. కొన్ని కార్గో కూడా అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ట్రాన్స్ఫర్ చేస్తాయో కార్గో కూడా ఇక్కడ చేస్తాయి అన్నట్టు. సో సింగపూర్ లో జరిగింది. మన ఇండియా నుంచి లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ ఇక్కడ పాల్గొన్నది. సో LCA తేజస్ అని చెప్పేసి ఈ సింగపూర్ ఎయిర్ షోలో పాల్గొన్నది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంకోటి కోబ్రా వారియర్ అని చెప్పేసి ఉన్నది. కోబ్రా వారియర్ ఇదేంటిదంటే ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన దేశాలు అన్నీ కలిసి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాయి సంయుక్తంగా, వ్యాయామం అని చెప్పేసి. ఇది ఎయిర్ ఫోర్స్ వ్యాయామం ఇది. ఇందులో LAC అనేది LCA తేజస్ పాల్గొనాలి, బట్ పాల్గొనలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది.
సో లండన్ పోయింది పాల్గొందామని చెప్పేసి ఈ ఉక్రెయిన్ యుద్ధము ఈ రష్యా యుద్ధం టైంలో ఇటువంటి ఎక్సర్సైజ్ ఎందుకని చెప్పేసి తిరిగి వెనక్కి వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ ఎయిర్ షోలో తేజస్ పాల్గొన్నది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాము, తేలికపాటి యుద్ధ విమానము. కోబ్రా వారియర్ లండన్ లో జరిగింది, అన్ని దేశాలు పాల్గొన్నాయి, ఇండియా మాత్రం పాల్గొనలేదు. ఎల్సిఏ అనేది తిరిగి వెనక్కి వచ్చేసింది. ఇంకోటి మనకి ఈ ఎంసిఏ అంటే ఏంది, మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి మధ్యస్థ యుద్ధ విమానము. ఈ ఎంసీఏలో వాడే ఒక ఇంజన్ 125 KN అనే ఇంజన్ ని భారత్ అండ్ ఫ్రాన్స్ సంస్థ అయిన షాఫ్రాన్ డిఆర్డిఓ అండ్ షాఫ్రాన్ సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తుంది, మనం డిస్కస్ చేసి మాట్లాడి. ఇంకోటి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క బిల్డింగ్ అనేది ఇటీవల బెంగళూరులో డిఆర్డిఓ సంస్థ అనేది 45 days లోనే 7 అంతస్తుల బిల్డింగ్ కట్టింది డిఆర్డిఓ. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎల్సిఏ ఎంసీఏ మనకు అట్లా వార్తల్లో ఉన్నాయి. వింగ్స్ ఇండియా అంటే సివిల్ ఏవియేషన్, ఎయిర్ షో సింగపూర్ అంటే డిఫెన్స్ ఏవియేషన్, కోబ్రా వారియర్ అంటే ఒక ఎక్సర్సైజ్, అది మల్టీ నేషన్స్ పాల్గొన్న ఒక వ్యాయామం అని చెప్పేసి పిలుస్తాం. సో తేజస్ బయటకు వచ్చేసింది, దగ్గరికి వెళ్ళింది, బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక సమిట్ రేపు జరుగుతుంది, వరల్డ్ టీబీ డే సమ్మిట్ 2022. సో ప్రపంచ క్షయ దినం సందర్భంగా రేపు ఢిల్లీలో విజ్ఞాన భవన్లో ఢిల్లీలో ఉన్నది, ఇక్కడ జరగబోతుంది ఈ వరల్డ్ టీబీ డే సమ్మిట్ అని చెప్పేసి. సో థీమ్ ఏంటి రేపు ఇది, సో ఎండ్ సెటప్ టు ఎండ్ టీబీ. టీబీ రోగం అంటే ట్యూబెరోక్యులోసిస్ అని చెప్పేసి క్షయ రోగానికి పేరు. సో సెటప్ టు ఎండ్ టీబీ, టీబీని ఎండ్ చేసే ప్రోగ్రామ్ కి సెటప్ చేయాలని చెప్పేసి ఆ థీమ్ అన్నట్టు. సో ఇండియా యొక్క టార్గెట్ ఏంటి అంటే 2025 కల్లా టీబీ రోగాన్ని పూర్తిగా మనం నిర్మూలన చేయాలి, ఇది ఇండియా టార్గెట్. రేపు మార్చి 24 కాబట్టి సో టీబీ డే రేపు. ఆ టీబీ డే థీమ్ ఏంటి అంటే సెటప్ టు ఎండ్ టీబీ కదా, ఇక్కడ ఇన్వెస్ట్ టు, సో ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ అని చెప్పేసి ఫర్ సేవ్ లైఫ్స్, జీవితాలు కాపాడేందుకు ఈ టీబీని ఎండ్ చేసేందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ప్రపంచ క్షయ దినం యొక్క థీమ్. ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ ఫర్ సేవ్ లైఫ్స్ అని చెప్పేసి. సెటప్ టు ఎండ్ టీబీ అంటేనేమో ఇండియా యొక్క థీము, ఈ సమ్మిట్ యొక్క థీము. ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ ఫర్ సేవ్ లైఫ్స్ అంటేనేమో ప్రపంచ క్షయ దినం యొక్క థీమ్ అన్నట్టు. మనకి టీబీ మనకి ఇంకెట్ల వార్తల్లో ఉంది అంటే ఈ 24th మార్చ్ ఎందుకు అంటే ఆ రోజు ఈ రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి ఈ టీబీ రోగానికి ట్యూబెరోక్యులోసిస్ అనే బ్యాక్టీరియా కారణం అని చెప్పేసి 1882లో చెప్పిండు. సో 1982 నుంచి ఇది మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము 100 years అయిపోయిన తర్వాత. టీబీ మనకి ఇంకెట్లా వార్తల్లో ఉంది అంటే ఇంతవరకు టీబీ రోగానికి వ్యాక్సిన్ ఏంటి అంటే మనకి బీసీజీ వ్యాక్సిన్ ఉంటుంది, పుట్టగానే సెకండ్ డే చేస్తారు బీసీజీ అని చెప్పేసి. ఇది కాకుండా కొత్త వ్యాక్సిన్ ఏంటి మనకంటే ఎంటీబీ వ్యాక్ అని చెప్పేసి మన భారత్ బయోటెక్ ప్లస్ స్పెయిన్ సంస్థ. సో స్పెయిన్ సంస్థ, స్పానిష్ సంస్థ ఉన్న భారత్ బయోటెక్ అనేది రెండు కలిసి ఎంటీబీ వ్యాక్ ని డెవలప్ చేస్తున్నాయి, డెవలప్ స్టేజ్ లో మాత్రమే ఉన్నది ఎంటీబీ వ్యాక్ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది టీబీ డిసీజ్. ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ప్రపంచం యొక్క లక్ష్యం ఏంటి అంటే 2030 కల్లా టీబీని పూర్తిగా ఎలిమినేషన్ చేయాలి. ఇండియా లక్ష్యం ఎంత అంటే 2025 కల్లా చేయాలి. సో సెటప్ టు ఎండ్ టీబీ, ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ ఈజీగా మనకు గుర్తుంటుంది. రేపు కూడా అదే సేమ్ క్లాసులో చెప్పబడుతుంది. నెక్స్ట్ ఎక్స్ డస్ట్ లీక్ అని చెప్పేసి. డస్ట్ లీక్ అంటే ఇది మనకి ఇండియా ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా
అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి మనకి ఈ రెండింటి మధ్య ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అండి, ఇది మిలిటరీ సైనిక వ్యాయామం అని చెప్పేసి పిలుస్తాం. సో డస్ట్ లిక్ అనేది జరగబోయేది ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్ లో. నిన్న మనం చెప్పింది లిమిట్ ఆయా అని చెప్పేసి ఇక్కడ ఇండియా అండ్ సీషెల్స్ లో నిన్న. సో లిమిట్ ఆయా అంటే ఇండియా అండ్ సీషెల్స్ అని చెప్పేసి, ఎక్స్ డస్ట్ లిక్ అంటే ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి, మిత్రశక్తి అంటే ఇండియా అండ్ శ్రీలంక అని చెప్పేసి, ఇట్లా చాలా ఉంటే నేను ఒక క్లాస్ మార్చి అయినాక చేస్తాను, మనకి తర్వాత నెక్స్ట్ ఇటువంటి ఉండకపోవచ్చు ఇక. రైట్, ఇది నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. ఇది జరగబోయేది ఉజ్బెకిస్తాన్ లో. ప్లేస్ చెప్పాలంటే అంత అవసరం లేదు, యంగియా ర్యాక్ అని చెప్పేసి. సో యంగియా రాక్ లో జరగబోతుంది అని చెప్పేసి మనకి పిఐబి వెబ్సైట్ లో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఏక్యూ అని చెప్పేసి పిలుస్తాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే వాయు నాణ్యత సూచి అనేది ఎవ్రీ ఇయర్ కి ఒకసారి ఈ ఐక్యూ ఎయిర్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది, స్విట్జర్లాండ్ లో ఉంటది ఐక్యూ ఎయిర్ అనే సంస్థ. సో మనకి PM 2.5, PM 10 అని చెప్పేసి ఇంకో ధూళి కణాలు, కంటికి కనిపించవు ఈ పర్టిక్యులేట్ మ్యాటర్స్ అని చెప్పేసి ధూళి కణాల పేర్లు. PM 2.5 ఎంత ఉన్నదో దాన్ని బట్టి ర్యాంకింగ్ అనేది ఇస్తుంది ఈ ఐక్యూ ఎయిర్ అనే సంస్థ, స్విట్జర్లాండ్ బేస్ లో ఉంటది. సో పర్టిక్యులర్ మ్యాటర్ అని చెప్పేసి దాన్ని పిలుస్తాం. ఇవేంటి ధూళి కణాలు, ఇవి వేటి ఆధారంగా మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని అనౌన్స్మెంట్ చేస్తాం. రైట్, ఫస్ట్ చూస్తే మనం దేశాల వారీగా చూడాలి, నెక్స్ట్ రాజధానులు చూడాలి, నెక్స్ట్ మొత్తం నగరాలు చూసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ ఉన్నది ఏంటంటే బంగ్లాదేశ్, మొత్తం కాలుష్యమే. రెండు చాద్ రిపబ్లిక్ అని చెప్పేసి ఒక దేశం ఉంటుంది, ఇది కూడా. సో చాద్ రిపబ్లిక్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఫిఫ్త్ మనం ఇండియా. కాబట్టి మనది వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. సో బంగ్లాదేశ్, చాద్ రిపబ్లిక్, BCPTI అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. PTI పేపర్ ఉంటుంది, బేసిక్ క్యాస్ట్ ఉంటుంది. సో బంగ్లాదేశ్, చాద్ రిపబ్లిక్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఇండియా అని చెప్పేసి. ఈ తజకిస్తాన్ రాజధాని దుషాంబే అని చెప్పేసి ఉంటుందండి. ఈ దుషాంబేలో మనకి 2021లో నవంబర్లో షాంఘై మీటింగ్ జరిగింది. షాంఘై మీటింగ్, ఈ షాంఘై మీటింగ్ లో కొత్తగా ఇరాన్ దేశం అనేది షాంఘై సభ్యత్వం అనేది తీసుకున్నది. రైట్, మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ రాజధానిలో చూస్తే ఎక్కువ ఉన్నది ఢిల్లీ అండి. సో అంటే ప్రపంచంలో ఉన్న అన్ని క్యాపిటల్ సిటీస్ లో అబ్జర్వ్ చేస్తే గిట్ట ఢిల్లీ లోపలనే కాలుష్యం ఎక్కువ ఉంది. సెకండ్ చూస్తే ఢాకాలో ఎక్కువ ఉంది. సో ఢిల్లీ, ఢాకా మనకి ఈజీ గుర్తుంటుంది. నగరం చూస్తే ఫస్ట్ ది భీవాడి, నాట్ భీవండి, రాజస్థాన్ లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరం ఏంటి అంటే భీవాడి అని చెప్పేసి రాజస్థాన్ లో ఉంది. సెకండ్ మనకి గజియాబాద్, ఇది యూపీలో ఉంది. సో మనకి ఇంతకుముందు గజియాబాద్ వార్తల్లో వచ్చిందంటే ఎస్ వచ్చింది. ఎక్కడ అంటే ఈ RRTS అని చెప్పేసి, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక రకమైన రైలు అది. సో మనకి రీజనల్ గా అంటే లోకల్ గా అత్యంత స్పీడ్ పోయే రైలు అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఢిల్లీ, గజియాబాద్ అండ్ మీరట్ రూట్ లో ప్రయాణం చేస్తుంది. వెరీ ఫస్ట్ టైం RRTS ట్రైన్ అనేది. సో మనకి కరెంట్ అఫైర్స్, లింక్డ్ కరెంట్ అఫైర్స్ అంటే మనం డిస్కస్ చేయగా ఏదైనా పదం వచ్చిందంటే కంపల్సరీ మనం అంతకుముందు ఏమైనా ఉంటే జనవరి తర్వాత దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ అన్ని ఆ ఫ్యాక్ట్ బిట్సే. సో కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్, సో అంటే ఈ వ్యవసాయం చేసేటప్పుడు కార్బన్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి. ఎంత కార్బన్ రిలీజ్ చేస్తున్నావో అంత కార్బన్ బయటకి పోయేటట్టు అంటే చెట్లు పెంచాలని చెప్పేసి కేరళ స్టేట్ అనేది దీన్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుంది ఇన్ ఇండియా. సో కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అనేది కేరళ స్టేట్ అనేది ఫస్ట్ టైం చేస్తుంది.
కార్బన్ కోసము. మనకి కార్బన్ న్యూట్రాలిటీ మీద ఈ నెట్ జీరో రావాలని చెప్పేసి ముంబై సిటీ అనేది వెరీ ఫస్ట్ టైం ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి 2050 కల్లా కార్బన్ నెట్ జీరో చేయాలని చెప్పేసి సౌత్ ఏషియా మొత్తంలోనే ఇటువంటి ప్లాన్ ని రూపకల్పన చేసిన ఫస్ట్ సిటీ ముంబై. ఇండియాది జీరో కార్బన్ నెట్ ఎప్పుడు అంటే 2070 ఇండియాది అయితే. రైట్. కార్బన్ న్యూట్రాలిటీ ఫార్మింగ్ అనేది కేరళ స్టేట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే మనకి ఇద్దరు ఉన్నారు. ఒకరు జియా రాణి అని చెప్పేసి, ఇంకొకరు ఆష్లే బార్టీ. సో ఈ జియా రాణి ఎవరు అంటే ఈ పాక్ జలసంధిని, పాక్ స్ట్రైట్ అంటాం సంధి పేరు. సో పాక్ స్ట్రైట్ ని అత్యంత వేగంగా ఈదిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇది ఇండియా, ఈ శ్రీలంక చూస్తే ఇక్కడ ఉంటుంది పాక్ జలసంధి. సో ఇక్కడ 29 కిలోమీటర్ల దూరము కేవలము 13 hours 10 minutes టైంలో మాత్రమే ఈదింది. సో తలై మన్నార్ నుంచి, ఇక్కడ శ్రీలంకలో తలై మన్నార్ ఉంటుంది, తలై మన్నార్ నుంచి ధనుష్ కోటి వరకు ఈదింది. ఎక్కడ నుంచి ఇక్కడికి అంటే తలై మన్నారు, ఇక్కడ ధనుష్ కోటి, ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని 29 కిలోమీటర్స్ ఉంటుంది. 13 hours లో స్విమ్ చేయడం, దీన్ని స్విమ్ అక్రాస్ అంటాం మనం. సో మనకి ఎక్కడ పనిచేస్తా అంటే ఈ ప్రిపోజిషన్ లో పనిచేస్తుంది. సో స్విమ్ అక్రాస్ అంటే అక్కడ పనిచేస్తుంది. రైట్. నిన్న ఒకటి మనం ఈ బోయింగ్ 737 అని చెప్పేసి ఈ ఏరోప్లేన్ క్రాష్ అయింది. ఇప్పుడు ఆ ఫ్లై చేస్తుండగా క్రాష్ అయిపోయింది. సో ఇది మనకి ఎక్కడ పనిచేస్తుంది అంటే ఇంగ్లీష్ గ్రామర్ లో సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది అవసరం అంటే ఎస్ కంపల్సరీ. ఇటువంటి మోడల్ వెరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో వచ్చింది. సింపుల్ పాస్ట్ ప్లేస్ మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి ఉంటది. ఇది జరుగుతున్నప్పుడు, ఇది జరిగింది అనే టైంలో టీవీ చూస్తున్నప్పుడు కరెంట్ వెళ్ళింది, అన్నం తింటున్నప్పుడు డోర్ బెల్ మోగింది, రోడ్డు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, ఎగురుతున్నప్పుడు ఆ విమానం కూలిపోయింది అని చెప్పేసి. సో సింపుల్ పాస్ట్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది వైల్ ఫ్లయింగ్ అని చెప్పేసి, అది మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే స్విమ్ అక్రాస్ అనాలి, నదికి అడ్డంగా ఈదిందంటే అట్లా మనకు అర్థం చేసుకోవద్దు. స్విమ్ లో అంటే స్విమ్మింగ్ చేస్తూ ఉంటే దానికి కంపల్సరీ అక్రాస్ అనేది వస్తుంది. రైట్. ఏంటిది స్విమ్ అక్రాస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రిపోజిషన్ లో వస్తుంది. ఈ జియా రాణి అనే అమ్మాయి సో 13 hours 10 minutes టైంలో 29 kilometers ని ఈదింది. ఇంతకుముందు ఈ రికార్డ్ ఎవరు అంటే బూలా చౌదరి ఉన్నది. సో ఈమె మాత్రం 13 hours 52 minutes వరకు ఈదింది కాబట్టి ఈమె రికార్డుని జియా రాణి బ్రేక్ చేసింది. పాక్ జలసంధిని అత్యంత వేగంగా ఈదిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది జియా రాణి, చిన్న మహిళ కూడా ఆమె. ఆస్ట్రేలియా బార్టీ మనకు ఆస్ట్రేలియా ఓపెన్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఆస్ట్రేలియాలో జరుగుతుంది ఆస్ట్రేలియా ఓపెన్. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ ని గెలుచుకున్న మహిళ ఆస్ట్రేలియా బార్టీ. టెన్నిస్ లో 25 years వెరీ యంగ్ జనరేషన్ అయినప్పటికీ రిటైర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వెరీ షాకింగ్ న్యూస్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. జనరల్ గా ఈ రోజర్ ఫెడరర్ 44 years అనుకుంటా స్టిల్ ప్లేయింగ్, 25 years బట్ రిటైర్మెంట్ అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. సో ఆస్ట్రేలియా బార్టీ రికార్డ్ ఏంటి అంటే ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలుచుకున్న మహిళ ఆస్ట్రేలియా మహిళ ఆమె. రైట్. నెక్స్ట్ క్రిస్టియానా రొనాల్డో. సో క్రిస్టియానో రొనాల్డో ఈయన ఎవరు అంటే పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్, ఫేమస్. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ ఇతనే అని చెప్పేసి నిన్న పేపర్లో వచ్చింది. 807 goals అట, ఇది రికార్డ్ అండి. ఈ పీలే వాళ్ళు 1000 goals చేసినారు కానీ అన్ని కొన్ని ఫ్రెండ్షిప్ గేమ్స్ ఉంటాయి. బట్ ప్రొఫెషనల్ గేమ్స్ లో 807 goals చేసిన ఏకైక వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. చాలా మందికి ఇతను ఫేవరెట్ కూడా ఉంటాడు. పోర్చుగల్ దేశం. రైట్. నెక్స్ట్ బుక్. సో ద షీల్డ్, కోవిషీల్డ్ రాసింది ఎవరు అంటే ప్రకాష్ కుమార్. సో
సో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని ఎలా రూపొందించారు, ఆ జర్నీ ఏంటి అని చెప్పేసి ప్రకాష్ కుమార్ రాసినారు. తయారైంది వీళ్ళు కాదు, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాళ్ళు తయారు చేస్తే ఈ ఫార్ములా సీరం ఇన్స్టిట్యూట్కి ఇస్తే, సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంటుంది, ఇది తయారు చేస్తుంది. ఈ సీరం ఇన్స్టిట్యూట్ యొక్క సిఇఓ పూనావాలా, ఈయనకి పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. పద్మభూషణ్ వచ్చింది పూనావాలాకి. సో ద షీల్డ్ కోవిషీల్డ్ అని చెప్పేసి ఈ చింపాంజీ యొక్క ఎడినో వైరస్ నుంచి దీన్ని తీసుకోవడము జరిగింది ఈ కోవిషీల్డ్ యొక్క రూపకల్పన లోపల. సో ప్రకాష్ కుమార్ బుక్ ద షీల్డ్ కోవిషీల్డ్ అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి 23 మార్చ్ కరెంట్ అఫైర్స్.